ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు యేసు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో శుభాలు, సమాధానాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రతిసారి మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మూడు అంశాలుగా దేవుని వాక్యాన్ని అందించడం జరుగుతోంది. అలాగే ఈ రాత్రి కూడా ఆలోచింపచేసేటువంటి కొన్ని వాక్యాలు, నేర్చుకోదగిన, అనుసరించదగిన, నమ్మదగిన, ఆచరణీయమైన కొన్ని మాటలు బైబిల్ గ్రంథాల్లో నుంచి మనము నేర్చుకుందాం. బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 48వ వాక్యాన్ని చదువుకుందాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఒకసారి ఈ మాట మనమంతా చెప్దాం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, చదవనటువంటి లేఖనాల్లో దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. చెప్పబడుతున్న ప్రాంతాల్లో అనేకులు, ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు విరివిగా వచ్చారు. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చెప్పబడుతున్న దేవుని మాటలు విన్నారు. వినదాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. ఇంకొక మాట కూడా ఉంది, దేవుని మాట విన్నవారు సంతోషించారు, సంతోషించి మహిమపరిచారు. దేవుణ్ణి అంగీకరించిన వారు కాదు, అన్య జనాంగము. వాక్యం బాగుంది, చాలా బాగా చెప్తున్నారు వీళ్ళు, ఎంత బాగుంటుందో వాక్యం అన్నట్టుగా సంతోషించారు, దేవుణ్ణి మహిమపరిచారు. కానీ కింద లైన్లకు వస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. నిర్ణయించబడిన వారు అందరూ విశ్వసించిరి. ఒకసారి ఆలోచించండి మీరు కూడా. నిర్ణయించబడిన వారే విశ్వసించారు. చాలామంది మందిరాలకు వెళ్తారు, చాలామంది ఆయా సందర్భాల్లో సభలు పెట్టినా, వీధి కోటాలు పెట్టినా, సువార్త పత్రికలు పంచినా, దేవుని గురించి ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా చెప్పినా సంతోషిస్తారు. దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇస్తారు. అవసరమైతే ఆ ప్రాంతంలో ఏదైనా చేస్తారు. కానీ విశ్వాసం అనే ప్రక్రియలోకి వచ్చేసరికి అక్కడ ఒక మాట ఉంది, నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసించిరి అని రాయబడింది. అంటే మనం అంగీకరించినటువంటి యేసయ్యను, మనం నమ్ముకున్నటువంటి యేసయ్యను, మనం ప్రకటించే యేసు ప్రభుల వారిని ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ విశ్వసించరు. కారణం ఏంటంటే, వాళ్ళు విశ్వసించాలి అంటే దాని వెనకాల దేవుని నిర్ణయం ఉండాలి. ఈరోజు ఈ సభలో ఉన్నటువంటి లేక వాక్యం వింటున్న మీరు విశ్వసించారు అంటే మీ వెనకాల ఆ మహాదేవుడైన యేసు ప్రభు వారి యొక్క నిర్ణయం ముందుగానే ఉంటుంది అని అర్థం. అంటే దేవుని యొక్క సృష్టి క్రమంలో కానివ్వండి, ప్రకృతి క్రమంలో కానివ్వండి, విశ్వాసుల క్రమంలో కానివ్వండి, భక్తుల విషయంలో కానివ్వండి, కాలాల విషయంలో కానివ్వండి, సమస్త విషయాలలో సృష్టి క్రమం నుంచి ఆయన చేసే ప్రతి అద్భుత ఆశ్చర్య కార్యాలన్నిటిలో కూడా దాని వెనక ఆ మహాదేవుని యొక్క లేక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిర్ణయం అనేది దాగి ఉంటుంది అని ఈ రాత్రి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమెన్. అయితే ఏ ఏ సందర్భాల్లో ఆయన నిర్ణయం వెనకాల ఉంది అనే విషయాలు కొన్ని వివరణగా చూపించి ఆ తర్వాత నేను లోతైన మార్గాల్లోనికి మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడతాను. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటిగా ప్రకృతిలో దేవుని నిర్ణయం చెప్పండి. ఎక్కడ? ప్రకృతిలో కానివ్వండి, ప్రకృతి వెనకాల కానివ్వండి, దేవుని నిర్ణయం దాగి ఉంది. ఉదాహరణకి ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయము
14వ వచనం చూస్తే సూర్యచంద్రులను అంటే ఆకాశములో పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఆయన నిర్మాణం చేసిన తర్వాత దాని గురించి వివరిస్తూ అవి కాలములో చెప్పడానికి సూచనగా ఉంటాయని ప్రభువారు అక్కడ చెలవిస్తూ ఉన్నారు. మొదటి అధ్యాయము 14వ వచనం, జ్యోతులను కలుగునుగా కనియు దిన సంవత్సరములను సూచించుటకై కాలములను దినములను సూచించడానికి అంటే కాలాన్ని నిర్ణయించడానికి దేవుడు ఆకాశంలో ఏం పెట్టాడంట? సూర్యులను చంద్రుణ్ణి ఏర్పాటు చేశాడు. కాలములో లేక కాలాన్ని నిర్ణయించడంలో దాని వెనక ఎవరి నిర్ణయం ఉంది? మనము ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుని యొక్క నిర్ణయం ఉంది. యోబు గ్రంథం 37వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు చూడండి. నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞించుచున్నాడు. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి వాటి గుహలలో చొచ్చి వాటి బిలములలో నివసించును. మరుగు స్థానముల నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ తన భూమి కొరకే కానీ కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవన్నీ కూడా నెరవేర్చును. అంటే ఆకాశము కానీ మేఘాలు కానీ పంచభూతాలుగా చెప్పబడిన ప్రతి దాని నిర్ణయం వెనకాల ఆ పంచభూతాలుగా చెప్పబడుతున్న వాటిని అవన్నీ కూడా ఎవరి మాట వింటాయని చెప్తుంది బైబిల్. అంటే దేవుని మాట వింటాయి. అంటే అవన్నిటిని ఆ విధంగా నిర్మాణం చేయడానికి ప్రధాన శిల్పిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఆయన నిర్ణయము లేకుండా ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ వాయువులో కానీ అగ్నిలో కానీ సముద్రంలో కానీ కింద భూలోకం పాతాళంలో కానీ ఎక్కడ ఏది జరగడానికి వీలు లేదు. అంటే కాలాల దగ్గర ఆయన నిర్ణయం, ప్రకృతి దగ్గర ఆయన నిర్ణయం. ఇంకా ముందుకు చూస్తే పరిశుద్ధ గ్రంథాల్లో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పనం గూర్చి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా ఏర్పరచుకొని తన కోసము నిర్మించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడకముందే, చూడండి, జగత్తు పునాది వేయబడకముందే, భూమికి పునాదులు వేయబడకముందే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తన వాక్కు ద్వారా ఈరోజు రేపు రాబో దినాలు ఎంతమంది అయితే రక్షించబడాలో, ఎంతమంది అయితే దేవుని నామాన్ని మహిమపరుస్తూ నిత్యత్వానికి వెళ్ళడానికి సిద్ధమవ్వాలో వాళ్ళందరినీ, ఈ రోజుకి సిద్ధపడిన మనల్ని రాబోతున్న దినాల్లో రక్షణ పొందబోతున్న వారందరినీ కూడా భూమికి పునాదులు వేయబడక ముందే క్రీస్తు తనలో మనల్ని ఏర్పరచుకున్నానంట. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. అంటే కాలాల నిర్ణయాల్లో వెనకాల దాగి ఉన్నటువంటి దేవుని నిర్ణయం, పంచభూతాల వెనకాల దాగిన దేవుని నిర్ణయం, రక్షించబడబోతున్న తరతరాల్లో రాబోతున్న తరాల్లో కూడా ఎంతమంది అయితే రక్షించబడాలో ఆ రక్షించబడబోతున్న వారి వెనకాల ఆ మహాదేవుని యొక్క
ప్రేమ నిర్ణయం. అంతేకాదు ప్రస్తుతం నివసిస్తున్నటువంటి మనల గురించి ఒక మాట చూద్దాం. మానవ దినముల నిర్ణయం. కీర్తన గ్రంథం 139:16 చూద్దాం. చూడండి, మానవుల దినముల యొక్క నిర్ణయం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వాక్యం. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములయ్యను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నయు నీ గ్రంథములో. ఇప్పుడు ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాం కదా, లేదా ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళంతమంది కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క దినముల సంఖ్య ముందుగానే వాడు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలి అనే నిర్ణయాలు ముందుగానే పరలోకంలో ఏమైపోయాయి అంట, దేవుని చేత నిర్ణయించబడి ఈ వ్యక్తి 30 సంవత్సరాలు బ్రతకాలి, ఈ వ్యక్తి 40 సంవత్సరాలు బ్రతకాలి, ఈ వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతకాలి, ఈ వ్యక్తి 100 డేస్ బ్రతకాలి అని మన దినాలన్నీ కూడా మనము భూమి మీదకి రాక మునిపే, పిండము అవ్వకముందే, జీవాత్మ పిండములోకి రాకముందే, మనము భూమి మీదకి పడకముందే పరలోకమందున్న దేవునికి మన దినాల లెక్క అక్కడ రాయబడి ఉందంట. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. మనం ఇంకా బ్రతకాలి, అది చేయాలి, ఇది చేయాలి నిన్ను అనుకున్నా కానీ మన ఆశ నెరవేరడానికి అవకాశాలు ఉండవు. కారణం ఏంటంటే నీ దినముల నా దినముల అంత్యము మనము పుట్టక మునిపే పరలోకంలో ఏం చేయబడింది, వ్రాయబడింది. అంటే మానవుని యొక్క దినముల నిర్ణయాన్ని కూడా ఎవరిస్తాడు, దేవుడిస్తాడు. సృష్టి క్రమంలో కాలాల నిర్ణయం వెనకాల దేవుని యొక్క బాహుల్యము, భూమి మీద మానవ దినముల వెనకాల దేవుని బాహుల్యము. రక్షించబడుచున్న మనకి, రక్షించబడబోతున్న రాబోతున్న దినాలు ఎంతమంది అయితే రక్షించబడతారో వారి వెనకాల దేవుని యొక్క బాహుల్యము. ప్రతి విషయానికి దాని వెనకాల ఏముంటుందో తెలుసా, దేవుని నిర్ణయం. ఇంకొక నిర్ణయం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్తలో నుంచి 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు నుండి వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. కుడివైపునున్న వారిని చూసి ఆ రాజు చెప్పే సంగతి ఏంటంటే, రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే ఎంతమంది అయితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోబోతున్నారో వాళ్ళందరి లిస్టు ముందుగానే వ్రాయబడి ఉంది. ఈరోజు విశ్వాసం ఉంచి భక్తి శ్రద్ధలు కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవించి మరణిస్తే ఆ మరణించేటువంటి ప్రభులో నిద్రించిన వారందరినీ ఆ నిత్యత్వంలో ఉంటారు అనడానికి బైబిల్ మనకు ఆధారాన్ని ఇస్తే, ఆ ఆధారానికంటే ముందుగానే ఈ వాక్యము ద్వారా దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ యొక్క నిత్య రాజ్యపు హక్కు కూడా నేను ముందుగానే రచించి ఉన్నాను. చప్పలు కూడా దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. ఒక వ్యక్తి అంటాడు, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. పిండము కాకముందే, జీవాత్మ మనలోనికి రాకముందే భూమి మీదకి ఎప్పుడు రావాలి, ఎప్పుడు మరణించాలి, ఎప్పుడు రక్షించబడాలి, ఎప్పుడు నిత్యత్వంలోనికి వెళ్ళాలి, నిత్యత్వంలో ఎంతమంది ఉండాలి అనే మొత్తం దినముల సంఖ్య అంతా కూడా ముందుగానే నిర్ణయించబడింది. అంటే పరలోక రాజ్యం కూడా మనం పుట్టకముందే దేవుడు మన అందరి కోసం ఏం చేశాడు, నిర్ణయించాడు. ఇంకో విషయం చూద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో యెషయా గ్రంథం 65:17 వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును
క్రొత్త భూమిని సృజించుచు ఉన్నాను. అందరూ బాగా అర్థం చేసుకోండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఇది పాత భూమి, అది పాత ఆకాశము, ఇవి గతించిపోతాయి. రాబోతున్న దినాలలో ఒక క్రొత్త ఆకాశము, ఒక క్రొత్త భూమిని దేవుడు ఏం చేస్తాడంట? సృజించబోతున్నాడు. ఆమె చేద్దాం బిగ్గరగా. అంటే క్రొత్త ఆకాశానికి క్రొత్త భూమికి ముందుగానే దేవుని నిర్ణయం అయిపోయింది. ఆ క్రొత్త ఆకాశములో, ఆ క్రొత్త భూమిలో ఎవరైతే క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క నామమును, క్రీస్తు యొక్క శ్రమను, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని వారి జీవితాల్లో అన్వయించుకుంటూ జీవించారో అలాంటి వారు ఆయనతో పాటుగా ఆ యొక్క రాకడ దినాల్లో ఎత్తబడి ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో ఉండడానికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంటే రాబోతున్న కొత్త ఆకాశాన్ని కూడా, రాబోతున్న కొత్త భూమిని కూడా ముందుగానే ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఇంకో విషయం, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఎన్ని నిర్ణయాలు ఉన్నాయి చూడండి. బాగా ఆలోచించాలి. ఎన్ని నిర్ణయాలు ఉన్నాయి. ప్రతి దాని వెనక దేవుని యొక్క నిర్ణయం దాగి ఉంది. మనం అనుకుంటాం, నేను ఇలా చేశాను కాబట్టి నేను ఇలా ఉన్నాను, నేను ఇలాగ అనుకున్నాను ఇలా చేసేసాను, నేను ఇలాగా వెళదామనుకున్నాను వెళ్ళిపోయాను, ఇలా అవుదామనుకున్నాను ఇలాగ అయిపోయాను, ఇలా కడదామనుకున్నాను ఇలా కట్టేశాను, ఇలా చేద్దామనుకున్నాను ఇలా చేసేసాను అని చాలామంది స్వనీతిని బయట పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రతి మానవుని వెనకాల వాడి సృష్టికర్త అయిన దేవుని నిర్ణయం ఒకటి దాగి ఉంది. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన చిత్తం లేకుండా భూమి మీద నువ్వు ఏది కూడా చేయలేవు. అలాగే ప్రకృతిలో గాలి కానీ, నీరు కానీ, నిప్పు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ ఆయన నిర్ణయం లేకుండా ఏది ఎక్కడ ఏది జరగదు ఆయన నిర్ణయం ఉంటే తప్ప. అలాగే నీ జననం, నీ మరణం, నీ యొక్క రక్షణ, నీ నిత్యత్వము, నీ పేరు అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది. ఇప్పుడు మరలా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నిర్ణయం ఉంది. ఆ తర్వాత మనం చూస్తే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములో వాటిని బంది ఉంచెను. అంటే పరలోకములో పరిశుద్ధులకు ఎలాగైతే చోటు నిర్ణయించాడో, పరిశుద్ధులకు పరలోకం ఏ విధంగా అయితే నిర్ణయించాడో, అలాగే దుష్టులకును పాపులకును ప్రధానంగా పడిపోయినటువంటి దేవదూతలకు ఏ దేవదూత అయితే పరలోకంలో గర్వించి ఈ సింహాసనాన్ని ఆక్రమించుకుంటాను, ఈ పరలోకమంతా నాదే అని గర్వించి చెడిపోయాడో, ఆ చెడిపోయిన వాడిని దేవుడు అక్కడి నుంచి త్రోసివేశాడో, వాడు భూలోకానికి వచ్చి భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. వాడిని ఆదినాన్ని దేవుడు అంట పాతాళలోకంలోనికి గెంటి వేశాడంట. అంటే పరలోకము సిద్ధపరిచిన దాని వెనకాల దేవుని నిర్ణయం ఉన్నట్టే పాతాళ లోకాన్ని నిర్ణయించి దాని వెనకాల కూడా దేవుని నిర్ణయం ఉంది. దేవునికి స్తోత్రం కలాక. ఇప్పుడు రెండు, ఒకటి పరలోకం వెనకాల దేవుని నిర్ణయం ఉంది, పాతాళ లోకం వెనకాల కూడా దేవుని నిర్ణయం ఉంది. మనిషి మరణిస్తే పరలోకం అన్న వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ 2 విషయాల్లోకి వెళ్ళాలి. ఒకటి పరలోకం అన్న చేరాలి, రెండవది పాతాళం అన్న చేరాలి. దాని గురించి ముందుకు వెళదాం. దేవుని స్తోత్రం కలాక. ఇంకొకటి కీర్తన గ్రంథం 69వ అధ్యాయము ముందుగా 50 చూద్దాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 4-5 వచనాలు. నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచు ఉన్నాడు. భక్తులను బాగా గమనించండి. చాలామంది రోజుల్లో ఎవరిని మా వీధిలోకి రావద్దు, సువార్త ప్రకటించొద్దు, మా ఇంటికి రావద్దు, మేము పలానా వారం, మాది పలానా కులం, పలానా మతం, మీ మతానికి మాకు సంబంధం లేదు అని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పత్రికలు వద్దని, సువార్త ప్రకటించొద్దని, మైక్ సెట్లు పెట్టొద్దని, లేకపోతే మా గ్రామాల్లోకి మా వీధిలోకి రావద్దని చాలామంది అబ్జెక్షన్ పెడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట, ఈ యొక్క సభలో సభాపూర్వకంగా టీవీ ముందు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ఒకటే మాట, మనం ఒక పత్రిక కానీ, ఒక మాట కానీ, లేదా మనం ఏదైనా ఒకటి చేసినప్పుడు దాని ద్వారా ఎవడో రక్షించబడ్డా, ఎవడో దేవుని దగ్గరికి రాడు. ఎవరైతే దేవుని చేత ఆకర్షింపబడతారో
ఎవరైతే దేవుని నిర్ణయంలో దాగి ఉంటారో వాళ్ళు మాత్రమే తప్పక ఆకర్షించబడతారు, తప్పక దేవుని దగ్గరికి వచ్చేస్తారు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. అందుకే నేను వెళ్ళి దేవుని నమ్మేసుకుంటే ఎవరు నమ్మకూడు. మనమంతా వెళ్ళి దేవుని నమ్మేసుకున్నంటే ఎవరో నమ్మరు. అంత ఈజీ కాదు. దేవుని నమ్మడం అంటే అంత ఈజీ కాదు. స్వస్థత రావడం అంత ఈజీ కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంత ఈజీ కాదు. అలాగా బలవంతంగా ఎవరు ఎక్కడ కూడా మార్చలేరు. ఎంతమంది భక్తులు దేవుని దగ్గర ఉండాలో ఆ భక్తుల లిస్ట్ అంతా కూడా ముందుగానే దేవుడు ఏం చేశాడంట, నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ కాలంలో కానీ రాబోతున్న కాలంలో కానీ ఎక్కడ కానీ ఎప్పుడైనా కానీ ఎంతమంది దేవుని అంగీకరించాలో వాళ్ళందరూ కూడా అంగీకరించే తీరుతారు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. నువ్వు అవునన్నా కాదన్నా, అడ్డపన్నా, గెంటినా, కొట్టినా, తిట్టినా తప్పకుండా దేవుని దగ్గరికి రావాల్సిన భక్తులందరూ వచ్చే తీరుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ముందుగా నిర్ణయించబడిన భక్తులు ఏంటదే, ముందుగా నిర్ణయించబడిన భక్తులు. తర్వాత ఇంకో 2 విషయాలు చెప్పి ఇంకా లోతులోకి వెళదాం. దేవుని స్తోత్రం కలుగాక. పరిశుద్ధ గ్రంథాల్లో కీర్తన గ్రంథం 69:28 వాక్యం, జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడిపిపెట్టము, నీతిమంతుల పట్టీలో. చూడండి, ఇక్కడ జీవ గ్రంథము, నీతిమంతుల పట్టి. బాగా వెళ్ళండి. జీవ గ్రంథము, నీతిమంతుల పట్టి ఒకటి ఉందట. అంటే ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఆ పట్టికలో వ్రాయబడినట్లుగా అక్కడ ఒక పట్టిక ఉంది. దాన్ని ఏమన్నారంటే జీవ గ్రంథము. అంటే ఈ భూలోకంలో నుండి ఎంతమంది భక్తులను దేవుడు ఏర్పరచుకుంటున్నారో, ఎంతమంది క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వాళ్ళందరి పేర్లు రాయడానికి ముందుగానే అక్కడ ఒక జీవ గ్రంథాన్ని దేవుడు నిర్ణయించాడు. జీవ గ్రంథం వెనకాల దాగి ఉన్న దేవుని నిర్ణయం. దేవునికి స్తోత్రం కలాక్. హల్లెలూయా. ఇంకోటి చూద్దాం. నిర్ణయాలు చెప్పి లోతుకు వెళ్తున్నాను నేను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాలు. అటు తరువాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడే, రక్షణ మహిమ ప్రభావములో మన దేవునికే చెల్లును. పరలోకమందు ఒక గొప్ప శబ్దం, ప్రభువుని స్తుతించండి. ఏంటంటే అదే. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆయన పరిశుద్ధుడు 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 అని దేవారాత్రులు అక్కడ ఆగకుండా స్తుతి జరుగుతుంది. అంటే స్తుతి వెనకాల దేవుని నిర్ణయం. పరలోకంలో స్తుతి వెనకాల ఏ నిర్ణయం ఉందంటే దేవుని నిర్ణయం. ఈ విధంగా ప్రతి విషయంలో దాని వెనకాల ఏ నిర్ణయం ఉంటుందంటే మనమందరము నమ్ముకున్నటువంటి, మన కోసం దాచబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను బట్టి దేవుని యొక్క నిర్ణయము మనందరి వెనకాల దాగి ఉంటుంది. మనందరి వెనకాల మాత్రమే కాదు కానీ భూమి, ఆకాశము, ప్రకృతిలో ఉన్న ప్రతి దాని వెనకాల, మానవ యొక్క నిర్ణయాల వెనకాల, సూచనలు, కాలాలు, దాని వెనకాల దేవుని యొక్క బాహుల్యం ఉంటుంది. పాతాళ లోకం, పరలోకం వెనకాల దేవుని బాహుల్యం ఉంటుంది. ఈ విధంగా దేవుని చిత్తము మనందరిలోనూ ఎల్లవేళలా దాగి ఉంటుంది. దేవుని స్తోత్రం కలాగా. అందుకని అంటాడు యోహాను పత్రికలో, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించను. అందరూ చెప్పండి, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవించను. అయితే ఇప్పుడు అసలు అంశం ఏంటంటే, ఆ పరలోకములో మనందరి కోసం సిద్ధపరచబడినటువంటి ఆ నిత్యత్వములో, ఆ జీవగ్రంథములో, ఆ నీతిమంతుల పట్టీలో మనము అక్కడ ఉండాలి. మనం అక్కడ ఉండడానికే ఈ లోకంలో ప్రభు దగ్గరికి వస్తున్నాం. అయితే ఆ నీతిమంతుల పట్టీలో, ఆ జీవగ్రంథంలో నీవు నిర్ణయించబడి ఉన్నావా లేవా ఎట్లా తెలుసుకుంటావు? ఏ విధంగా నీకు తెలుస్తుంది? ఇప్పుడు వాక్యానికి వెళదాం. ఒక పాట జ్ఞాపకం చేయాలి. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి. లోతైన దారిలో పోవుచున్నది, సుడిగుండాలెన్నో తిరుగుచున్నది. సూర్యుడైనా ఆగిపోవును, చుక్కాని మాత్రం సాగిపోవును.
సూర్యుడైనా ఆగిపోవును, చుక్కాని మాత్రం సాగిపోవును. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో యేసు ఉన్నాడు. అదిగో సీమోను నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నిత్యత్వంలో లేక ఆ పట్టికలో లేకపోతే ఆ జీవ గ్రంథంలో మన పేర్లు ఉండునట్లుగా మనం అంచనా వేసుకోవాలి. నేను అక్కడ ఉండగలనా, ఒక లేకపోతే ఎట్లు అని అంచనా వేసుకుంటే, మొదటిది అక్కడ ఉండడానికి, ఎక్కడ ఉండడానికి, ఆ నీతిమంతుల పట్టీలో ఉండడానికి, ఆ జీవ గ్రంథంలో ఉండడానికి, ఆ భక్తుల లిస్టులు వెనకాల దేవుని నిర్ణయంలో మనం ఉండడానికి, మనం ఏం చేస్తే అక్కడ ఉండగలము, ఏం చేయకపోతే అక్కడ ఉండలేము. చూద్దాం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు నేర్చుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1 నెంబర్ 1 ఏంటంటే, పాపము మనలో ఉన్నట్లయితే, పాపం మన హృదయాల్లో ఉన్నట్లయితే, పాపము మనలో ఉన్నట్లయితే మనము ఆ నిత్యత్వంలోనికి, ఆ దేవుని యొక్క జీవ గ్రంథంలోనికి, నీతిమంతుల పట్టీలోనికి వెళ్ళలేం. కారణం పాపము. సార్, పాపం ఎక్కడుంది? పాపం ఎలా ఉంది? మేమంతా పాపులమేనా? అసలు అందరూ పాపులేనా? కొంతమంది పాపులా? మీ పాస్టర్లు ఎలా చెప్తారు, మీ బైబిల్ ఎలా చెప్తుంది అని చాలామంది అంటారు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాలు, చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు కూడా కర్మ పాపాన్ని గురించి, జన్మ పాపాన్ని గురించి, వాటన్నిటి వివరాలు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూస్తే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. పాపము వలన నా వెనకాల, జీవ గ్రంథం వెనకాల, నీతిమంతుల పట్టీలో రాయబడిన నిర్ణయం వెనకాల ఉన్నటువంటి ఆ అర్థాన్ని చేరుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే, ఆ మహిమలోకి మనం వెళ్ళలేకపోతున్నాం కారణం ఏంటంటే, బైబిల్ ప్రకారం పాపం ఉంది. ఎవరికి ఉందని చెప్పాడు అక్కడ? పాపము ఏ భేదము లేదు, అందరికీ పాపము ఉంది. ఈ పాపం వల్ల 4 విషయాలు జ్ఞాపం చేసుకోవాలి. నెంబర్ 1, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. వీళ్ళు ఎవరైతే పాపముతో ఉంటారో వీళ్ళు ఆ నీతిమంతుల పట్టీలో కానీ, ఆ నీతిమంతుల సభలో కానీ నిలువలేరు అని చెప్పింది. చూడండి ఒకసారి చదవండి. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువలేరు. పాపము మనలో ఉన్నప్పుడు ఆ నీతిమంతుల సభలో కానీ, ఆ నీతిమంతుల పట్టీలో కానీ నీవు నేను నిలువలేము.